ప్రస్తుతం కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. బహిరంగ సభ జరుగుతోంది. లైవ్ ద్వారా చూద్దాం. సెక్రటరీ ఎండోమెంట్స్ గారికి, ఎండోమెంట్స్ కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు సూచన చేస్తున్న సుందర వరదాచార్యులు గారి పేరు ఈ ప్రాంగణంలో ఏదో ఒక విడిదికి మీరు పెద్ద ఎత్తున పెట్టాలి. శాశ్వతంగా పెద్దయ్య గారి పేరు ఈ ప్రాంతంలో, వారి పేరు చాలా మందికి తెలియదు. పెద్దయ్య గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్దయ్య గారు పేరు శాశ్వతంగా ఈ మందిర నిర్మాణంలో కనిపించాలి. వారిని ఎప్పుడూ మనము ఈ ప్రాంతంలో గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ జరిగే ఏ పూజా కార్యక్రమమైనా, తిరుపతిలో ఏ సాంప్రదాయం ప్రకారం ఏ రకమైన సాంప్రదాయాన్ని పాటించి పూజలు జరుగుతాయో సెకండ్ తూచా తప్పకుండా ఇక్కడ కూడా అదే సాంప్రదాయాన్ని అదే రకంగా పూజలు నిర్వహిస్తూ ఆ పవిత్రతను ఇక్కడ మన పూజారులు సుందర వరదాచార్యులు గారి కుటుంబ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైనది. ఈరోజు జెండాలు ఎజెండాలకు ఇది సంబంధించిన అంశం కాదు. ఇది మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి గర్వించదగిన ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ గుడి ఈ ప్రాంతమే కాదు, కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులను ఆదరించడానికే కాదు, ఆశీర్వదించడానికి ఒక్క గొప్ప దైవ కార్యక్రమాన్ని ఈనాడు మనము నిర్వహిస్తున్నాము. ఇది తప్పకుండా ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని పేరు ప్రతిష్టలను దేశ స్థాయిలో విస్తరించే విధంగా ఇది దోహదపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. మిత్రులారా, 1960 సమయంలో అచ్యుతారెడ్డి గారు ఒక్కసారి ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచినా వారిని మంత్రి పదవి వరించలేదు. ఎవరి ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలైనా మంత్రులయ్యే అవకాశం రాలే, మనకు నిధులు తెచ్చే అవకాశం రాలే. ఎప్పుడు మనం ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి గుడి కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి బడి కావాలి, మా పిల్లల చదువులకు కష్టమవుతుంది, మా వైద్యానికి ఇబ్బంది అవుతుంది అని మనం విజ్ఞప్తులు చేసిన సందర్భమే. కానీ ఏనాడు కూడా మనకు గొప్ప అవకాశం రాలే. ఈనాడు 2009లో మొట్టమొదటిసారి మీరు ఆశీర్వదించి ఆనాడు 7500 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2014 వరకు గ్రామాలకు రోడ్లు, తాగునీరు, అదేవిధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈరోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2014లో మళ్ళీ 15,000 ఓట్లతోని రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2018లో అనుకోని విధంగా కొడంగల్లో ఓడిపోతే మీరందరూ మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నిలబడ్డప్పుడు ఊర్లలో నుంచి సర్ది కట్టుకొని తోబా ఖర్చులు మీరే జేబులో పెట్టుకొని రూపాయి ఆశించకుండా వేలాది మంది ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టపడి మల్కాజ్గిరిలో పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి మీరందరూ కష్టపడి గెలిపించారు. పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నాకు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించే బాధ్యత చిన్న వయసులోనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈరోజు మీ ముందల నిలబడ్డాడు. మీ బిడ్డ, కొడంగల్ బిడ్డ ఈనాడు ప్రయోజకుడై తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి అత్యంత అనుభవజ్ఞులైన దామోదర్ రాజనరసింహ గారి నుంచి మొదలు పెడితే ఉద్దండులు ఎంతో మంది మంత్రివర్గంలో ఈరోజు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోని పేదల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు ఇంకా సమస్యలు ఉన్నాయి. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పేదలకు అందించే రేషన్ కార్డు కావచ్చు,
ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి పథకాన్ని మా ఆడబిడ్డలకు అక్కడ పాలపిట్ట రంగులో ఈ రోజు చీర పండుగ పూట సారె పెట్టినట్టు పెడితే మా అక్కలు చాలా మంది ఇవాళ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఇవన్నీ కూడా పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం, పేద విద్యార్థుల చదువుల కోసం, పేదల వైద్యం కోసం ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకప్పుడు బడికి పోవాలంటే కొడంగల్లోళ్ళు తాండూరు పోయేది, బొమ్మరాజ్పేట వాళ్ళు పరిగి పోయేది, మద్దూరోళ్ళు నారాయణపేట పోయేది, దౌలతాబాద్ వాళ్ళు ఓసారి పోతే పరిగి లేకపోతే తాండూరు పోయేది, కోజికోళ్ళేమో మహబూబ్నగర్ పోయేది. పిల్లలు చదువు అంటే మన వాళ్ళు మహబూబ్నగరో నారాయణపేటో లేకపోతే పరిగో తాండూరు ఏది కాకపోతే పట్నం వలసపోయేది. మా లంబాడి సోదరులు లేకపోతే పూణే బొంబాయి వలసపోయి అక్కడ చదువుకున్నారు. చదువుకోవడానికి బడి లేదు మనకు. ఆనాడు పూజలు చేసుకోవడానికి గుడి సరైన వసతులు లేవు. సాగునీరు సంగతి మనకెన్న ఆలోచన కూడా రాలే. తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతం చంద్రవంచ దగ్గర 624 FRL లెవెల్ ఉన్నది. తెలంగాణలో హైయెస్ట్ ప్రాంతం లక్ష్మీదేవిపల్లి తర్వాత కొడంగల్ ప్రాంతంలోనే ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. కృష్ణానది జలాలు మన పక్కన పోతున్నా మన కొడంగల్కు నీళ్లు వచ్చినా నీళ్లు తెచ్చిన ఆలోచననే లేదు. అయితే కందులు వండించుకోవాలి, లేకపోతే మా పేదోళ్ళు కల్తీ కళ్ళు దాగి బతకాలి. ఈ రెండు తప్ప మాకు ఇంకోటి తెలియని పరిస్థితి. కొడంగల్లో ఒడ్లు పండించేది కానీ సన్న బియ్యం తినలేని పరిస్థితులు. బండకప్పు ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా అమాయకత్వంతో బండకప్పులు కప్పుకున్న ఇండ్లే ఈరోజు గ్రామాలలో కనిపించేది. అక్కడి నుంచి ఇవాళ ఏ ఊరికి రోడ్డు పోవాలన్నా, ఏ తండాలకు మా శంకర్ నాయక్ చాలా మంది ఉన్నారు, తండాలకు పోవాలంటే మా దేశ నాయకున తండాలకు పోవాలంటే బండి మీద అంటే బండి మీద ఏడోసారి దిగి నడుచుకుంటూ వాళ్ళు మనకు రోడ్లు ఎక్కడి సార్ అనేటోళ్ళు. ఆనాడు ఆ పరిస్థితి. ఇవాళ బొమ్మరాజ్పేటలో దాదాపుగా 70 చిన్న చిన్న తాండాలు ఉంటే ప్రతి తాండాకి రోజు రోడ్డు వేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీకి రోడ్డు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కోస్గిలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయల్లో సగం దూరం దిగి నడుచుకుంటూ పోయేది ఎన్నికల ప్రచారం అంటే. మరి ఇవాళ పరిస్థితుల మార్పు వచ్చిందా లేదా? మా సర్పంచ్ సాబులు అందరు లీడర్లు అందరు నా ఎదురుగా వేదిక ముందు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టంతోనే ఇవాళ నేను ఈడున్నా. వేదిక మీద జాగ సరిపోక మిమ్మల్ని కింద కూర్చోబెట్టారు తప్ప మీ కష్టాన్ని మీ శ్రమను తక్కువ చేసి చూసే సమస్యనే లేదు. మీరందరూ ఆడ సుధాకర్ ఉన్నారు, లేకపోతే శ్రీశైలం ఉన్నాడు, చాలా మంది ఆడ ముందళ్ళు ఉన్నారు, సాగర్ ఉన్నారు, అందరు ఉన్నారు. మీరందరు కష్టపడితేనే ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చినాం. రాష్ట్ర స్థాయిలో ఈరోజు కొడంగల్కు పెద్ద కూర్చేసి పెద్ద పెద్దోళ్ళు మనల్ని కూర్చోబెట్టిండ్రు. మరి ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. మనకి ఇంకా పనులు కావాలి. మా దామోదరానికి విజ్ఞప్తి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్ద మనసు ఉన్నోడు, అవగాహన ఉన్నోడు, అందుకే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా దామన్నను మనం తెచ్చుకున్నాం. మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తే మా శ్రీహరి నియోజకవర్గం, మా నారాయణపేట, మా కొడంగల్కు ఇవాళ కృష్ణానది జలాలు రావాలి. ఏడాదిన్నర తిరిగే లోపల మీరు ఎట్టి పరిస్థితుల పనులను పూర్తి చేసి కృష్ణానది జలాలు కొడంగల్ భూములు తడవాలి. మీరు స్వయంగా ప్రతి నెల సమీక్ష చేయాలి.